సార్. ప్రతి కొత్తగా వచ్చిన వాళ్ళని అందరి సభ్యులను మాట్లాడే అవకాశం ఇవ్వాలనే ఈరోజు ఈ సభ సార్. వీఆర్ రన్నింగ్ దిస్ లెజిస్లేషన్ అట్ ద ఎక్స్చెకర్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. ఎవరి డబ్బుతో కాదు సార్, ప్రభుత్వ డబ్బుతో నడుపుతున్నాం. అందరికి అవకాశం ఇవ్వాలి, అందరి బాధలు వారి కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం సార్. సభని ఇంకా కావాలంటే 4 రోజులు మీరు ఎక్స్టెండ్ చేసినా మాకు బాధ చేస్తారు. మేము ఈ సభ కోసం 4 రోజులు కాదు సార్, 40 రోజులైనా మేము ఇక్కడ వేచి ఉంటాం సార్. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం సార్. బీఎస్సీ మీటింగ్లో మీరు నిన్నటి వరకు అన్నారు సార్, మరి నిన్న ఇవాళ ఎక్స్టెండ్ చేసినారు, మళ్ళీ బీఎస్సీ అప్రూవల్ తీసుకోలేదు సార్. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ ఎజెండా ఇష్యూ చేసినారు. ఎజెండాలో సార్ ఎజెండా ఈరోజు ఇష్యూ చేసినారు. ఎజెండాలో కూడా ఈరోజు స్పెసిఫిక్గా మెన్షన్ చేసినారు. సడన్గా మీరు ఎందుకు బ్యాక్అవుట్ అవుతున్నారు చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది కదా సార్. ఈరోజు సడన్గా ఎందుకు బ్యాక్అవుట్ అవుతారో చెప్పాలి కదా సార్. సడన్గా రేపటికి మీరు వాయిదా చేసుకుంటే ఇష్టానుసారంగా మీకు ఏదో మీరు ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి మీరు డిసైడ్ చేసుకుంటే మరి నిన్న 10 గంటల వరకు నడిపినప్పుడు మేము కోఆపరేట్ చేసినాం కదా సార్. 10 గంటల వరకు మీరు కంప్లీట్గా మీరు చెప్పే వరకు కూడా మేము సభలోనే కూర్చున్నాం కదా సార్. మరి ఈ రోజు కూడా మేము రెడీగా ఉన్నాం. 10 గంటల వరకు కాదు, 11 అయినా 12 అయినా కూర్చుంటాము. గతంలో కూడా మేము 12 గంటల దాకా సభ నడిచినటువంటి మన దగ్గర ప్రాక్టీసెస్ ఉన్నాయి సార్. మేము రెడీగా ఉన్నాం. కానీ ఈరోజు మీరు ఏ రీజన్ లేకుండా మీరు సడన్గా ఎజెండా ఇచ్చిన తర్వాత మీరు ఎజెండాను కూడా బేఖాతరు చేసి మరి బిజినెస్ దాంట్లో డిసైడ్ అయినటువంటి అంశాలను కూడా మీరు బేఖాతరు చేసి ఇష్టానుసారంగా మీరు ఇట్లా విత్డ్రా చేసేసుకొని రేపటికి ఎల్లుండికి వాయిదా అంటే ఎట్లా సార్? ఒకవేళ అట్లంటే చెప్పండి సార్, ఒక 4 రోజుల తర్వాత మీరు పెడతాంటే సార్ మేము రెడీగా ఉన్నాం. లేదా ఈ రోజైనా సరే మీరు డిస్కషన్ పెట్టండి సార్. ఎంత సమయమైనా తెల్లారులు మీరు మీటింగ్ మీరు పెట్టినా కూడా డిస్కషన్ మేము రెడీగా ఉన్నాం సార్. మేము ఒకటే విషయం తెలియజేస్తూ ఉన్నాం సార్. మీరు ఎన్ని చేసినా మీరు ఎట్లయినా కూడా రేపు చేస్తామని డిసైడ్ చేసి మేము లేకపోయినా కూడా మీరు డిసైడ్ చేస్తా అంటే సార్ మేము అనుకున్నటువంటి మా డిమాండ్ ఒకటే సార్. మీరు నిజంగా సిబిఐకి రేపు మీరు సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? క్లారిటీ ఉన్నదా మీకు? ఆ అంశం కూడా చెప్పండి సార్. మా డిమాండ్ అయితే చాలా స్పష్టంగా రేపు మేము ఉన్నా లేకపోయినా మా వాయిస్ అయితే ఒకటే సార్. మీరు ఖచ్చితంగా ఈ రేపు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు కదా సార్. మరి ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నిజాలు బయటకు పెట్టండి సార్. మీకు చిత్తశుద్ధి ఉంటే మేము తెలియజేస్తూ ఉన్నాం సార్. మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీతో ఎట్లనో వీలైతే అని చెప్పి మీరే అంటున్నారు సార్. జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ఇవ్వడం లేదని మీరే చెప్తా ఉన్నారు సార్. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎప్పుడైతే మరి అక్కడ సాధ్యం అయితలేదో మరి సిబిఐకి ఇవ్వడంలో మీకు అభ్యంతరం ఏమున్నదో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది సార్. ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వండి సార్. నిజ నిర్ధారణ చేస్తాం సార్. వాస్తవాలు బయటకు తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. జాఫర్ సాబ్. Honorable Speaker, sir. Sir, please. Honorable Speaker, sir.